ఒక ప్లేట్ గారి పెట్టరా. ఒక ప్లేట్ గారే. ఏం కావాలరా? ఓడి పెద్దయ్య గారికి 4 పెసరట్టు పార్సల్. 4 పెసరట్టు పార్సల్. రాయ్ ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా? పాత బాకీ కట్టందే మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు. ఒరేయ్ మీ ఓనర్ గడికి కాలో చేయో తీసానంటే వ్యాపారం మారిపోద్ది. కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు. ఎగస్ట్రాలు ఆపి ఏడేటిగా మ్యాటరే ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఓ ప్లేట్ అట్రా. నిప్పులా? ఈరా 4 కాలితే నోటి దూలన తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలెట్టేస్తాను పని అయిపోద్ది. కర్మరా బాబు, నిప్పుల్లో ఉప్పు తక్కువైందంటాడేమో. ఇగోండి. ఈ నోటుకు సిల్లుందయ్యా, పడదు. వేరేది ఇంకో నోట్ లేదండి. అలాంటప్పుడు ముందు చెప్పాలి. ఏం తీసుకున్నారా? గారండి. ఏంటమ్మా నువ్వు ఇచ్చిన గారికి చిల్లుండొచ్చు కానీ ఆడిచ్చిన నోటికి చిల్లుండకూడదా? తీసుకా. రే వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా. రే రాధా, రే మా రాధాగడ వచ్చాడు. నీ తొక్కలో బాకి 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండు. ఏంటది? ఇది విలేజ్, పద్ధతిగా ఆడపిల్ల ఉండు. అలాగా అండి, కొంచెం ఈ బ్యాగ్ తీసుకొస్తారా? ఆడపిల్లని కదా, బరువు మోయలేను. హలో పుంజేదిరా కట్టేశానంటే పందెం కోడి పెట్టలను కలపడుతుంది. జాగ్రత్త. భలే చెప్తావా? ఎలా కలిసినో బాగున్నా? ఇలా లింగి సొక్కాలు ఏం బాగుంటాం. నువ్వు ప్యాంటు షర్ట్ ఇచ్చావంటే కొంచెం గ్లామర్ గా అంతాం. అంటే బేవర్స్ అనమాట. ఎయిర్ ఫోర్స్ అలాగే గాలికి తిరిగేస్తున్నాను రా. రేయ్ ఇంత బరువు నువ్వు మొయ్యలేవు గానీ నాకోటి అమ్మో. మరి అదే ఇటే తీసుకోరా. ఏమండి కరిబాబు గారు, కోడి పెద్ద గారు మిమ్మల్ని కేకేస్తున్నారు. కోడి పెద్ద దగ్గర. ఒరే నువ్వు ఇది లోనట్రా బాబు, నేను ఆయన కలిసి వస్తాను. హాయ్. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఆటో త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావా ఏంటి? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం. లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్ గా వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొన్నదిరా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదా? ఏంట మందా? మందా పక్కోడు దాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్ చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు ఇగో బాబు డబ్బులు. తాగబోతే అదవా, తొందరగా డబ్బులు ఇచ్చిరా. వస్తాను సార్, గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అదంటరా. తొందర 6 7 8 9. తొందర సారీ అండి. అయ్యో కాలువే పట్టడం దేనికండి? సారీ చెప్పారుగా. పొంగింది టికెట్ కోసం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా నీకు? అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా, అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా, మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే, దిగ్గాల్సిన ట్రైన్ కూడా ఒకటి. 5వ ప్లాట్ఫామ్ లో ఉందండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పని ఎదవా? కౌంటర్ లో అన్నారు. మాకు టీటీ చెప్పాడండి. అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు, తీరిపోద్ది. అరే సీనిగా ట్రైన్ కదిలిపోయింది. రండి. నేను ముందే చాలా థ్యాంక్స్ అండి. మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని గుర్తులేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది. ఒరే మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి. లేపేద్దాం రా, లేపేద్దాం. రండి. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ పెట్టేశారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? हमारा सीट है, रिजर्वेशन है. చూడరా.
ఒరేయ్, ఆ. బొంబాయి వెళ్ళడానికి వీళ్ళు గొడవ ఎక్కారా? బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేటుగా ఎక్కినా మేమే కరెక్ట్గా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? లేకండి. నై బాయ్, నై బాయ్యా, నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా, లేకండ్రా. లేకండ్రా. లేకండి. రేయ్, ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో ఓటలు వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదో అని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను కుదరటం మీకు మంచిదని అంటారు అంతేగా. బేసిక్ గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్. ఎక్కువ అవుతుంది రోయ్. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్ టికెట్. ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు? రే పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేశారు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సార్ సరిగ్గా చూడండి సార్. మీలా టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. సార్ 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 అతనే సార్, అతనే. అతనా ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. ఆహా, గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెత్తాను అనుకున్నావు. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్టో. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. అయ్యి బాబాయ్ 3,000 ఉన్నారా? ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి, ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్. మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా. ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, కోర్త కింద ఉంటారా? పారిపోతున్నారు కాబట్టి బతికిపోయారు రా, లేదా చంపేతును. లే లే లే. స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు. నా కర్మ. నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు. అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్ళి అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి. చూస్తావా? అయ్య బాబాయ్ మహాతల్లి, నీ మగతని వీడికి ఏం చూపించక్కర్లేదు. ఒరే, నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను. ఈ లోపు మీరిద్దరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అలాగే. వాడేంటి మెయింటైన్ చేసేది? నేనే మెయింటైన్ చేస్తాను. వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏం సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? తాడపల్లి హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి చెప్పాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందు చెప్పచ్చు కదా. యోదవా పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. అదేనండి, పెళ్లికి షామినాలు ఎత్తికిస్తారు, ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్ లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతురాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి 2 పీకాలు అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వరస్ట్గా ఉండేది. ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫినీ లేదు సార్. ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా. చెప్దాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తున్నానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు. నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో, అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్.
ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగని. మనం ఎందుకు పైకి ఎక్కడం? గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు కానీ? ఏంటి బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు? తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్ బ్రో. అది అబ్బా దురదలు వచ్చేస్తున్నాయి. తగలాడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు ఉండకూడదు మరి. ఏం భయమా? అబ్బాయి ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని. ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కదంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఊ అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేనది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరకు వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డా అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. పడిపోను. నేను బండిది గబగబ నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఎక్కడా అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. వద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది గాని పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా. కథలు కావాలంటే యాదవ్కి. అమ్మయ్యా, ఉష వాళ్ళ ఫాదర్ కొన్న టిఫిన్ కూడా పొక్కేశాం. రే, ఆ సిద్ధార్థ గారి బట్టలు తొక్కేశాం. ఒరేయ్, మనం ఇక్కడికి వచ్చింది రాజుగారికి అసలు మ్యాటర్ చెప్పడానికి. ఆ మ్యాటర్ చెప్తే వచ్చిన పని అయిపోద్ది. అవును రావాడు ఇంకా రాలేదంటే అసలు. देखो रामलाल जी सर। आज शाम जर्मनी से एक डेलीगेट्स का टीम आ रहा है. ये हमारे होटल के लिए बहुत प्रेस्टिजियस मीट है. You must be very careful. जी सर। And tell all to the security people they must be alert all the time and I will be. ठीक है सर। Don't worry. 3000 రూమ్ బిల్లు వేస్తాం. ఇది 3000. 2000 వేరే ఉంది. ఈసారి అది పగలగొట్టుకో. యు కమ్. తాళం ఎక్కడెట్టా? ఈ రాజుగాడు వస్తావు కలిసి రూమ్ లో డాండియా ప్రోగ్రామ్ పెట్టలేదు కదా? ఒరే ఒరే, రాజుగాడు వచ్చినట్టున్నాడు రా. మనల్ని చూసి షాక్ అయిపోతాడు ఎదవా. ఇన్నట్టు కాదు కానీ అయ్యి బాబోయ్, నా రూమ్ లో దొంగ పడ్డారా? పైన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. దేనికైనా టైం రావాలి. బాగా చెప్పారు. అయ్యి బాబోయ్, ఇది దీనికి కూడా పైన హెత్తడేమో.
నువ్వే మాయ చేసావో గాని ఏంటో నా జీవితం. ఇంత పరుపేసుకుని మంచం, అంత ఒళ్ళేసుకుని మొగుడు ఉన్నాడు, కానీ ఏం లాభం? దొంగతోలు ఇటే వచ్చారు కదా, ఎటు వెళ్ళారు? వావ్, నా క్యూట్ బాయ్. వావ్, నీ బాడీ తొక్క తీసిన అరటి పండ్ల ఎంత మెత్తగా ఉంది. నువ్వు పట్టుకున్న తొక్క తీసిన అట్టుపడినా. వీడెవడ్రా బాబు ఎటలా ఉన్నాడు? మైకేల్ మదన కామ రాణి ముఖర్జీ. నన్ను వదిలే, నాకేం తెలీదు. నీకింకా పెళ్ళవలేదా? అవలేదు. నాకు కూడా పెళ్లి కాని వాళ్ళంటే చాలా ఇష్టం. నేను ట్రైనింగ్ ఇస్తాగా. వాడేమో ఎయిర్పోర్ట్ గాడు, అదేమో హెవీ వెహికల్, దాన్ని డ్రైవింగ్ చేయడానికి మళ్ళీ ట్రైనింగ్ ఒకటి. ముందు చొక్కా తీసే. నేను తీస్తాను. డార్లింగ్ కమ్ ఆన్. నన్ను వదలకపోతే మీ ఆయన చచ్చిన తొట్టు. వాడు బతుకుడు మాత్రం ఏం లాభం? నేను నిన్ను వదలను డార్లింగ్. ఇవాళ 2 విస్కీలు తాగి 1000 బస్కీలు తీసాను డార్లింగ్. మీరు ఎక్కడున్నారంటే? ఎవడండి వీడు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎవరా నువ్వు? జేవంటోని వాడిన తర్వాత నువ్వు, వాడక ముందు నేను. ఎరా నా పిల్లమే దొరికిందిరా నీకు? పెళ్ళానికి ఇచ్చింది కాకుండా బెడ్రూమ్ లోకి వచ్చి సరసాలంటావా? నీ వెన్నుపూస వెన్నపూస అయిపోతురా. ఇప్పుడు ఆడదాని జోలుకుపోడు పంది వెదవా. ఎగురుకుంటూ లోపలికి పోయినంత సేపు పట్టలేదు దొర్లుకుంటూ బయటికి రావడానికి. దీనివల్ల నీకు అర్థమైన నీతి ఏమిటి? ఎంత పెద్ద పైలువనైనా పెళ్ళ ముందు వీకే. ఓకే. ఇడియట్ ఇడియట్ అని. దేవుడికి రా. చా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జన్మ ఉందలే. యారా సిగరెట్లు లేవేంటి? అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాట్లేదు. నిజమే, ఈడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం. ఇటు. అయ్యో కుడుతు నీళ్ళంటే తెలుసులే, ఇవ్వు. ఏం చేస్తారో. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? ఉడితి నీళ్ళు అదో రకం వాసన, గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళ చిచ్చి ఎవరు ఇక్కడ పెట్టారు? రే నీళ్ళిరా. ఓసి నీ దుంపదేగా, నీళ్లు మార్చి రాజుని ఏడిపిస్తావుటే. ఇదిగోనయ్యా వేణీళ్ళు. ఆడపిల్లవేంటి? కొట్టకూడదు. చంపేయాలి. మమ్మీ లేదేం లేదు. నాతో పెట్టుకోవద్దు, అర్థమైందా? తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు, పెట్టుకుంటావు లేకపోతే. అయ్యి బాబాయ్, చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే మీరు వెళ్ళారండి, మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలంటారా? రండి, ఈవిడొకడు
చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? ఎరా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా ఓ పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మోక్షం వచ్చేద్దాం. నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. సార్ పంచర్ అయిపోయింది సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కూడా. అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలా సార్? మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా? అవునండి. ఏమైంది సార్? పర్సు పోయిందా? కోపం వచ్చిందా? సార్ చిల్లరుంచుకో. థ్యాంక్స్ అండి. అయ్యో పద్దు, ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచరైన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకింగ్ కమ్యూనిట్ అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదామని ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేశాక పర్సు లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్సు ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్డవాం దగ్గర పర్సు దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. వద్దు వద్దు సార్, వద్దు సార్. ఎన్ని కార్లు సార్. ఏంటిది? బిల్లు. ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు, బ్యాంక్కి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయా పొద్దు. అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చేయవచ్చు కదా. గోల్డ్ తీసుకొని సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా, వస్తున్నాం. పెద్ద యువరాన్లాగా ఆర్డర్ ఇస్తుంది, మాకు టైం అయిపోతుంది. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారాపు. నువ్వు వెళ్ళు అక్కడ. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళన్నీ చెప్పలేరు. అరేంటి తీసుకురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? మల్లీశ్వరి మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు.
నాన్ సెన్స్, నేను పట్టడం ఏంటి? తనే నా వంట పడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్ గా 5 o'clock లో వచ్చేసేది. ఒక రోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్ గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద జరుగుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తన పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్, మల్లేశ్వర్ ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మల్లేశ్వరి ఒక్క అడుగు కూడా వేయదు. సార్ సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు మల్లీశ్వరి. సార్ టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మల్లీశ్వరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నాను. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. రాజు, మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు సార్, నేను ఒక్కడనే. సార్ అంటే అఫీషియల్ గా ఉంటుంది కానీ ఆత్మీయంగా ఉండదు. అంకుల్ అని పిలువు. ఓకే అంకుల్. మీ పేరెంట్స్ కూడా వచ్చి ఉంటే బాగుండేది. అవును అంకుల్, కానీ ఇప్పుడు సీజన్ కదా, పనుల్లో బిజీగా ఉంటారు. అయినో పనుల తర్వాతే ఫన్ను. ఏమా రాజు, గోవా ఇంతకు ముందు వచ్చావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. నీ పెళ్ళైన తర్వాత మీ పేరెంట్స్ తో కలిసి ఇక్కడికి వద్దాం లేవయ్యా. సారీ ఫర్ ద లేట్. ఎరా, ఇంతసేపు రూమ్ ఏం చేస్తున్నావు? ఎలా ఎడగొట్టాలని ప్లాన్ చేస్తున్నా. ఎవరిని? మా మమ్మీని డాడీని. అదేంట్రా? వాళ్ళు కలిసి ఉంటే నా ప్యానల్ తోడెత్తున్నారు. ఆర్డర్ ప్లీజ్. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. జస్ట్ మినిట్. హలో మిశ్రా, హౌ ఆర్ యూ? 4 బ్రెడ్ ఆమ్లెట్. 1 బ్రెడ్ ఆమ్లెట్ వితౌట్ ఆయిల్. 4 శాండ్విచ్. 1 శాండ్విచ్ వితౌట్ ఆయిల్. అండ్ 4 ఫ్రూట్ జ్యూస్. 1 ఫ్రూట్ జ్యూస్ వితౌట్ ఆయిల్. వాట్? సారీ, విత్ ఆయిల్. రే, ఇక్కడ కూడా లేరు. వేరే ఒకటి కదా, పదండి. పద. ఎక్కరా తొందరగా. పోనీ. రిమూవ్ ద హ్యాండ్. మెత్తగా ఉంటే సీట్ అనుకున్నా. బీ కేర్ఫుల్. టోటల్ ఆయిల్. రాజు, ఆ పూలు చాలా బాగున్నాయి. అవే? అవి నీకు కావాలా? నేను తీసుకొస్తా. ఓకే. హోటల్ మందే. చెప్తా. నువ్వు కాల్గెట్ మోడల్వా? కాదు. మరి ఎందుకలా పళ్ళిగిలు ఇచ్చినవా? రూమ్ నెంబర్ ఎంత? 240. దాని ఖరీదు 250. రూమ్ బిల్లులో వేస్తాం. మీరెవరు? మిస్టర్ విపి కబడ్డీ ఫ్రమ్ అమలాపురం, హోటల్ మేనేజర్. దిస్ ఫ్లవర్ వాల్యూ ఇస్ 250. ఏ ఉషా, టేక్ ఇట్ ఉషా. థ్యాంక్ యూ. రాజు, థ్యాంక్ యూ. ఎంత బాగుందో. ఏం ఆర్డర్ ఇచ్చారా? బాగున్నాయా? ఏంటా సిద్ధు, వాట్ హ్యాపెండ్? అబ్బే ఏం లేదు అంకుల్. ఏంటా సౌండ్స్? తెలీదు అంకుల్. స్టమక్ అప్సెట్ అయిందేమో. ఏ ఫుడ్ గిట్లేదా? ఫుడ్ చాలా బాగుంది అంకుల్, ఆయిల్ లేదు. గోవా వెదర్ పడలేదేమో. అలాంటిదేం లేదే. సిద్ధు ఏంట్రా అది? సరే, వాళ్ళు సైట్ సింగ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్దాం ఉషా? నువ్వెక్కడికన్నా వెళ్ళు, నేను రాజు పాంజం బీచ్కి వెళ్తాం. బీచ్కి అయితే నేను వస్తాగా. అక్కడేరా? రూమ్ లో అర్జెంట్ గా పని ఉంది అంకుల్. ఉషా, నేను వచ్చేదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళగా. ఏమైందమ్మా వీడికి?
Take care of the customers. I don't want any more complaints, okay? ఓకే సార్. కబడ్డీ Yeah, I'm coming. హాయ్ కబడ్డీ కబడ్డీ మీది అమలాపురం అన్నారు కదా మాది పక్కనే రాజోలు హలో ఇటు రాజోలా కాదు లాండ్రీ. వీడికి తెలిసిపోయింది వీడి బ్యాగ్ ఉతకాలంటే 3 కావాలి. అలా గురించావంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావా నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు పెట్లు. 5 పెట్టెలా? యా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. యా. అయ్యి బాబోయ్, అంటే పెట్టే 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి, 5 లక్షలు. 5 లక్షల రూపాయలా? యా. రేయ్, ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొనుండేవాడిరా. ఓహో, మీరు సిగరెట్లు కాలుతారా? నేను నశ్యం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏమండే, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కానీ నేను మా పవన్ ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్తాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి. వెళ్ళేది సిటీకి. రాదా వచ్చేసాను రా. ఏయ్, కొంచెం ముందు వచ్చి రిబ్బన్ కట్ చేసేవాడు కదరా. రెబ్బలు కట్ చేస్తాం, మాకేం కొత్త కాదులేరా. మన ఊరు బోదెల్లో బోలని కట్ చేసా. అంటే సర్లే కానీ నీకు స్టేషన్ కార్ పంపాను కదరా, మరి కార్లో రాలేదేంటి? ఆర్టీసీ వాళ్ళు మీకంటే ముందు బస్సు పంపించారులే, బిగ్ సైజ్ కదా, అందుకే అందులో వచ్చాను. నీకు అదే కరెక్ట్లే. బస్సులో రావడం సీప్ గా హాయిగా ఆటో రావచ్చు కదా. ఏంటే 6 చక్రాల బస్సులో మానేసి 3 చక్రాల ఆటోలో రమ్మంటావా? ఎదవాలా కనబడుతున్నానా నీకు? రాదా వస్తా అంకల్. అదా ఏంటి అంకల్? లంచ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్టాఫ్ లిస్ట్ 2 కాపీస్ కావాలి. అలాగే సార్. ఎరా సామాన్ అంతా తెచ్చేసుకున్నావా? యాపలతో పని తెచ్చేసుకున్నాను అన్నయ్య. రేపటి నుండి ఫ్యాక్టరీలోనే ఉండి పనులు చూసుకో. మేనేజర్ గారు, ఓ మన కింద మేనేజర్ కూడానా? ఏంటి సార్, ఆయన కింద నువ్వు పని చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్ 6th పాస్. అబ్బా, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ. థ్యాంక్స్ అండి. ఏంటి రావు గారు, ఫ్రైడ్ రైస్ ఒకటేస్తున్నారు? పర్లేదు సార్. ఏం మొహమాట పడదు, తీసుకోండి. మూలిగంటే మనకు బాగా ఇష్టం. ఏంటండి కక్కుర్తి? ఎవడని చూస్తే సీప్ కనుకోరు. ఎందుకు అనుకుంటారో, ఈయనకని చెప్తే తెచ్చాం కదా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమయ్యా సరికది జాగ్రత్తగా లోన్ ఎట్టించున్నావా? ఆ పని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ 1 అయిందండి, యూనిట్ 2 పెట్టిస్తున్నాను. వాటర్లో ఆపర్లో కూడా జాగ్రత్తగా లోన్ ఎట్టించు. అలాగే. లేకపోతే ఫైనాన్స్ లో మాకు లాస్ వచ్చేద్ది. ఏమయ్యా లేకపోతే తెగ చదివేత్తనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? పడింది. రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏంటి నిజమే? నిజమే, ముందే పోతారుగా. క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలా కాలమా? కాదు, ఎర్నాకుళం. సార్ నమస్తే సార్. వారిని మేనేజర్ని చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పవన్ రంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యూ, నా ముందే సిగరెట్ కాలుస్తావా? సరే సార్, ఆల్ రైట్. ముందు కాదు మీ వెనక్కి కాలుస్తా. గోడౌన్ లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావు నువ్వు. స్టూపిడ్. ఒరే నానిగా, నీ దారి వేరే. పక్కోడికి సాయం చేస్తంలో నీ తర్వాతే బిల్గేట్స్ రా. బిల్గేట్సా? ఆయన చెడ్డ ఎక్కడ? వాడితే ఆయన షెడ్ ఎక్కడరా, విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యన సగం ఆస్తి దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా, నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. ఈ నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడరా, పాపర్ అయిపోయి రోడ్డు ఎక్కేస్తాడు. కదరా నానిగా? మాట్లాడుకుంటారా, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ ఆపు. అయ్యి బాబోయ్, తను ఇటు వచ్చేస్తుందేంటి? తీసుకో. ఏ మనం తాగడం అమ్మాయి చూస్తే బాగుండదనే? చూస్తే తాగడానికి మనకేం ఉండదని. తను కూడా తాగద్దా? ఓసారి క్వార్టర్ జిన్ వాటర్ లో తాగేసింది. అయ్యి బాబోయ్, అయితే బాటిల్ దాచేస్తాను. అప్పుడు బాటిల్లో పోసినందుకు అలా జరిగిందా? అర్జెంట్ గ్లాసులు దాచేద్దారా? హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? దీని మీద ఒట్టు, మందు కొడతలేదు, ఓన్లీ బజ్జీలే. చంటి ఎక్కడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా ఇక్కడికే రావాలిగా. వెయిట్ చేస్తాను. ఇక్కడ సెటిల్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి చేస్తుంది. మనం పక్కకి వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో. మందు మిగిలితే చాలు. అంతేనంట. ఓకే. ఇప్పుడే వస్తామే. దా. పాపకు నోరు మండిపోతుందిరా. అమ్మో, ఈ సచ్చినోళ్ళ దగ్గర బాటిల్ వాటర్ తాకూడదు. అయ్య బాబోయ్, అటు చూడు, నీ కడుపులో కాదు ఒళ్ళంతా మండుద్ది. ఇదేంట్రా బాబు,
ఎవడైనా మందు దాగి స్టఫ్ తింటాడు, ఇది స్టఫ్ తిని మందు అవుతుంది కర్మ. ఏంట్రా ఏమైంది? ఒరేయ్ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల మళ్ళీ మందు కొట్టేస్తుంది. పట్టపగల మందేంట్రా? ఆ మొక్క ఆవిడతో చెప్పు. వెళ్ళు. ఏంటి ఇలా వచ్చావు? నీకోసం. నా కోసమా? ఎగ్జామ్స్ అయిపోయాయి, ఊరెళ్ళి తిన్నగా మా నాన్నతో మన లవ్ స్టోరీ గురించి చెప్పేస్తా. ఆయన ఎస్ అంటే డైరెక్ట్ గా మన శోభనం. మధ్యలో పెళ్లి లేపేసిందేంట్రా? మధ్యలో కాదురా బాబు, మత్తులో లేపేసింది. అడ్రస్ తప్పేమో సార్. కరెక్టేనే. అయితే ఫోన్ నెంబర్ తప్పై ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటూ పోలా? అడ్రస్ చూపించమన్నారు, చూపించాను. ఇంకా నిల్లొస్తారండి. ఎందుకంత భయపడతావు? లోపలికి వెళ్తే కొడతారా చంపుతారా? నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి కనుక్కో. సార్ వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దామండి. బండి ఎవడైనా ఎత్తుకుపోతే? దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్, నాకు లేదు. మార్చేస్తాను సార్. మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సార్ 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 కట్టేస్తాను. ఎప్పుడూ నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. నా మాటిని మల్లీశ్వరిని మర్చిపోండి. నేను మర్చిపోయి చాలాసేపు అయింది, నువ్వే ఇంకా మర్చిపోలేదు. ఎల్లబుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి, ఓ 2 మెట్లు దిగితే అదే అలవాటు అయిపోద్ది. హాయ్ స్నూపీ, ఈ విషయం ఎవరితో చెప్పకే, ఓకే? స్నూపీ, ఓ అయ్యో వద్దు, సేవ్ మీ, హెల్ప్ హెల్ప్, అక్కడ కాదు, అయ్యో స్నూపీ, అక్కడ కాదమ్మా, వద్దు, హెల్ప్ హెల్ప్, అమ్మా, అయ్యో స్నూపీ, స్నూపీ, వద్దు రేయ్, అక్కడ కాదు, స్నూపీ. నా స్నూపీ నేను చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఇంతంత పళ్ళున్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్ల. ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ అయిపోయాడు. స్నూపీ నేను చెప్పింది ఇప్పుడే నమ్ముతావా? వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. దాన్ని తప్ప. ఏ స్నూపీ? ఎంత గొడవ చేస్తావు? వాడిద్దరు ఏదో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో అది ఆట కాదు, వేట. అయ్యో అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ 2nd ఫ్లోర్ లో ఉంది. ఓ ఎంత మంచి కుక్క, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో, లైఫ్ లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ.
మళ్ళీ